హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి ఖ్యాతి ముచ్చట్లు. ఈరోజు నేను పిల్లల లంచ్ బాక్స్ కోసం పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఫస్ట్ రైస్ పెట్టేసుకున్నాను. సో మిగిలినవన్నీ కట్ చేసుకునే లోపు నేను వాటర్ కూడా పెట్టేసుకున్నాను. పుదీనా రైస్ కోసం మనం ఫస్ట్ పుదీనా అవన్నీ కడిగి పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కొంచెం పసుపు అండ్ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి బాగా వేయించుకోవాలి. ఎర్రగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న పుదీనాను వేసి వేగనివ్వాలి. ఇదంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో చిన్న అల్లం ముక్క అండ్ కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. కొంచెం పెద్దవాళ్ళు అయితే మెత్తగా రుబ్బుకోకుండా పుదీనా ఫ్లేవర్ అన్నది బాగుంటుంది. మన ఇష్టం, మన చాయిస్ని బట్టి చేసుకోవచ్చు. నేనైతే పిల్లల కోసం కాబట్టి మెత్తగానే రుబ్బుకున్నా అండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, అంటే ప్యాన్ ఎప్పుడు పెద్దది తీసుకోవాలండి, అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఆ ప్యాన్లో ఆయిల్ వేసి మనం రెగ్యులర్గా వేసే పోపు దినుసులు వేయాలి. దీంట్లో మనం కాజు అండ్ పల్లి కూడా వేసుకోవచ్చు. మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా, అలా అది మన ఇష్టం. తర్వాత మనం ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసి 1 మినిట్ వరకు వేయించుకోవాలి. తర్వాత మనం చల్లార పెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసి హై ఫ్లేమ్ పెట్టి 1 మినిట్ వరకు రైస్ని కలుపుతూ ఉండాలి. అలా అని బాగా కలిపేయొద్దండి, రైస్ మెత్తగా అయిపోతుంది. పుదీనా రైస్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టిఫిన్ కోసం నేను సేమియా ఉప్మా చేస్తున్నాను. దానిలో మనం ఎన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే అవన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో రెగ్యులర్గా వేసే పోపు దినుసులు వేసి పచ్చిమిర్చి, క్యారెట్, టమాటో, ఆనియన్స్ నేను కట్ చేసుకున్నవన్నీ కూడా ఇందులో వేసాను. అండ్ పల్లి, కాజు వేస్తున్నాను ఈరోజు. సేమియా ఉప్మా అన్నది చాలా తొందరగా అయ్యే ప్రాసెస్. అన్నిటినీ ఒకసారి వేసేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత వెంటనే మనం కొలతతో తీసుకుంటే కొలతతోటి, లేదు అంటే మనం అందాజతోని వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసేయాలి. నీళ్ళు మసులుతున్నప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సేమియా వేసుకోవాలి. సేమియా ప్లేన్ది తెచ్చుకుంటే కాస్త వేయించుకుంటే రెడ్డిష్ కలర్ వస్తుంది, లేదంటే రెగ్యులర్గా ఇప్పుడు బయట దొరికిపోతుంది. సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. తర్వాత టీ పెడుతున్నాను. టీ కోసం మామూలుగా నేను డికాషన్తో కూడా టీ పెడతాను, లేదు అంటే పాలతో డైరెక్ట్ కూడా పెడతాను. ఎలా అయినా బాగుంటుంది. ఒకవేళ పాలతో డైరెక్ట్ పెడితే రెగ్యులర్ పాలు, టీ పౌడర్ అండ్ షుగర్ వేసి బాగా మసలనిస్తే సరిపోతుంది. కావాలంటే మనం అల్లం కూడా వేసుకోవచ్చు. పిల్లల స్నాక్స్ కోసం ఆల్రెడీ సంక్రాంతి కనబడట్లేదు, ఎందుకంటే పెట్టేసాను. స్టమక్ పెయిన్ ఉండడం వల్ల లేట్గా లేస్తుంది. లేట్గా రెడీ అవ్వాలి ఇంకా.